ఎడ్లు రోడ్ల మీద నడిచేటప్పుడు వాటి కాళ్ళు అరగకుండా చెప్పులు అంటే వీటిని మా కాడ నాడలు అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. మీది ఏ డిస్ట్రిక్ట్ వస్తుందో కామెంట్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఎద్దుకు రైతుకు ఎంత బాండింగ్ ఉంటుంది అంటే మాకు ఒక 2 ఎడ్లు ఉండే. ట్రాక్టర్లు వచ్చిన కానీ ఎడ్ల పని తగ్గించినాయి. మా ఎడ్లను అయితే అమ్మేసేటప్పుడు మా డాడీ వెళ్ళి ఆ 2 ఎడ్ల కాళ్ళు మొక్కిండు. ఆ రోజు మొత్తం ఇంట్లో అన్నం వండలే, అసలు ఏం తినలే ఎవరం. మా డాడీ అయితే మొత్తమే తినలే. ఆ రోజు మా నాన్న కళ్ళలో చూసిన పెయిన్ నాకు ఇంకా గుర్తుండిపోయింది. అలాగే దాన్ని ఏదో ఒక సాంగ్ లో చూపించాలనుకున్నా. నాన్న సాంగ్ లో అయితే చూపించినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా చూపించలేకపోయినా. దానికోసమే మట్టి తల్లి అనే ఒక సాంగ్ రాసిన, ఇన్స్టాలో పెట్టంగానే 1,00,000 వ్యూస్ వచ్చి 200 మంది ఇప్పటికే రీల్స్ చేసిర్రు. ఆ ఫుల్ సాంగ్ నెక్స్ట్ మంత్ రాబోతుంది యాషర్ రాకేష్ అనే యూట్యూబ్ ఛానల్లో. ఇదంతా చెప్పేది నేను లైక్స్ కోసం వ్యూస్ కోసం అయితే కాదు. ఒక రైతుకు ఎద్దుకు ఎంత అనుబంధం ఉంటుందని తెలియజేయడానికి. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎట్లాగో తెలిసి ఉంటుంది, సిటీలో ఉండే వాళ్ళకి సుతా అర్థం కావాలని చెప్తున్నా. ఒక రైతు తన ఎడ్లను సంత కొడుకు కన్నా ఎక్కువ చూస్తారు. అట్లాంటి రైతులందరూ ఈరోజు కనుమరుగైపోతున్నారు. వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారు. దానికి కారణం సుతా మనమే అంటే ఈ జనం అంతా నేను అనుకుంటున్నా. కూరగాయల కాడ చేసి